చాలా మంది పేషెంట్స్ ఓపీడీకి మాకు టైఫాయిడ్ ఫీవర్ ఉంది మేడం అని వస్తారనమాట. సో మీకెలా తెలుసు టైఫాయిడ్ అని అడిగితే వైరాల్ టెస్ట్ చేయించేసుకొని వస్తారు. సో అసలు ఈ వైరాల్ టెస్ట్ ఏంటి? దాన్ని మనం ఎప్పుడు సిగ్నిఫికెంట్‌గా తీసుకోవాలి అన్నది చూద్దాం. ఎప్పుడైనా కానివ్వండి సింగిల్ వైరాల్ టెస్ట్ బేస్ చేసేసుకొని మనము టైఫాయిడ్ అనే డయాగ్నోస్ అనేది చేయలేం. అందులో మనం కన్సిడరేట్ చేయాల్సిన పారామీటర్స్ కొన్ని ఉంటాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ మనం టెస్ట్ ఎప్పుడు చేసాము, అంటే జ్వరం స్టార్ట్ అయినాక ఎన్ని రోజులకు టెస్ట్ చేసామన్నది ఇంపార్టెంట్. దాంతో పాటు దాని టైటర్స్ ఎంతున్నాయి, దాంట్లో మనకి రేషియోస్ ఉంటాయి. 1:40 అని, 80, 160 అండ్ 320. సో ఎంత ఇంక్రీజ్ ఇన్ టైటర్ ఉంది అన్నది చూడాలి. దాంతో పాటు ఇంక్రీజింగ్ టైటర్స్ డే బై డే కూడా మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఇవన్నీ పాజిటివ్‌గా ఉండి, దాంతో పాటు పేషెంట్‌కి కూడా సిగ్నిఫికెంట్‌గా ఫీవర్ ఉంది, స్పెషల్లీ స్టెప్ లాడర్ టైప్ ఆఫ్ ఫీవర్ ఉంది అంటే, దాన్ని మనం కోరిలేట్ చేసుకొని అప్పుడు టైఫాయిడ్ అని చెప్పనీకవుతుంది. అండ్ చాలా సార్లు ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్స్ కూడా ఉంటాయన్నమాట. ఫాల్స్ పాజిటివ్ ఎందుకొస్తుంది? మనకి ప్రీవియస్‌గా ఎప్పుడో టైఫాయిడ్ వచ్చింది 5, 6 నెలల తర్వాత. సో, ఇప్పుడు టెస్ట్ చేసుకుంటే కూడా టైటర్ పాజిటివ్ ఉండే అవకాశం ఒకటుంటుంది. రెండవది మనం ఏమైనా వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా మనకి వైరాల్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది క్రాస్ ఇన్ఫెక్షన్స్, అంటే ఈ డెంగ్యూ, మలేరియా ఫీవర్స్‌లో కూడా కొన్నిసార్లు మనకి వైరాల్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో, ఎప్పుడైనా సింగిల్ వైరాల్ టెస్ట్ బేస్ చేసుకొని మనం టైఫాయిడ్ అని డయాగ్నోసిస్ రావద్దు. సో, క్లినికల్‌గా చూస్తాము. దాంతో పాటు రైజింగ్ టైటర్స్ చూస్తాం. ఇంకా వెరీ స్పెసిఫిక్ అంటే మనం బ్లడ్ కల్చర్స్ అనేవి పంపించుకుంటాం.